నమస్తే అండి, నేను రజా. మంచు ఫ్యామిలీ అత్యద్భుతమైన మంచి ఫ్యామిలీ. ఏమంటే మొన్నటి వరకు కొట్టుకున్నా తిట్టుకున్నా కానీ మొన్న ఇటీవల మంచు మనోజ్ గారికి సంబంధించి ఒక సినిమా అయితే రిలీజ్ అయితే మంచు ఫ్యామిలీ దగ్గర నుంచి పెద్ద రెస్పాన్స్ అయితే ఏమి రాలా. కానీ కన్నప్ప సినిమా రిలీజ్ అయితే మాత్రం మంచు విష్ణు గారికి సంబంధించి సినిమా రిలీజ్ అయితే మాత్రం మంచు మనోజ్ గారు రెస్పాండ్ అయినాడు. అక్కడ మంచు విష్ణు గారి పేరు ప్రస్తావన ఫోటోలు ఏవి లేకుండా ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి తన తండ్రి గారు మంచు మోహన్ బాబు గారిని, అదేవిధంగా ఈ మంచు మనోజ్ గారికి మంచు విష్ణు గారికి పిల్లలు ఎవరైతే ఉంటారో సో ఆ పిల్లలు కూడా ఆ సినిమాలో నటించినారంట. సో ఆ పిల్లలకి సంబంధించిన ఫోటోల్ని పోస్ట్ చేస్తా తన ప్రేమని, తన ఆప్యాయతని, అదేవిధంగా ఆ సినిమాలో పనిచేసినటువంటి మోహన్ లాల్ గారిని, తర్వాత అక్షయ్ కుమార్ గారిని, కాజల్ గారిని, అదేవిధంగా మన ప్రభాస్ గారిని అందరినీ కూడా ట్యాగ్ చేసి తన వైపు నుంచి తన అభినందనలు అయితే వాళ్ళకి తెలియజేసిన ఆ టీంకి అయితే ఎక్కడ కూడా మంచు విష్ణు గారికి సంబంధించి చేయలేరు. అయితే ఏంటంటే ఈరోజు ఏంటంటే కన్నప్ప సినిమా చూడడానికి ఐమాక్స్కి వచ్చినటువంటి మంచు మనోజ్ గారు, ఇదే వింత అనమాట. వీళ్ళు ఏందో, వీళ్ళ అభిమానం ఏందో, వీళ్ళ ప్రేమలేందో, వీళ్ళ ఆప్యాయతలు ఏందో ఎవడికి అర్థం కాదు. మొన్నటి వరకు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, కేసులు అన్నారు, రోడ్ ఎక్కినారు, కోర్టులు అన్నారు, ఒకరికొకరు నోటీసులు పంపించుకున్నారు. చివరాఖరికి ఆ పవర్ జనరేటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా షుగర్ పోసినారు. తర్వాత ఏంది పంది డాష్ 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 అనేసినారు. తర్వాత ఫైటింగ్లు చేసుకున్నారు. ఆ తర్వాత ఒకళ్ళొకళ్ళు బౌన్సర్లు పెట్టుకున్నారు, డామ్ డామ్ డుష్ అనుకున్నారు. కట్ చేస్తే ఈరోజు మంచు మనోజ్ గారు వచ్చేసి సినిమాకి వెళ్ళడం అయితే జరిగింది. ఒక శుభ పరిణామం. ఎవరు కూడా ఫ్యామిలీలో యుద్ధాలు చేసుకోవాలి, కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, రోజు రోడ్డు ఎక్కాలి, మీడియాలో కనిపించాలి, ఇలాంటి కోరికలు ఉండకూడదు అన్నమాట. ఎందుకంటే అది నలుగురికి పలచన అవుతా ఉంటుంది. మరి మనోజ్ గారు అది తెలుసుకున్నట్టున్నారు. ఎందుకు నలుగురిలో పలచనవడం, మన ఫ్యామిలీకి ఇప్పటికే అందగాదనుకున్నా సోషల్ మీడియాలో కావచ్చు కొంత డ్యామేజ్ జరుగుతున్నమాట అయితే వాస్తవం. ఎందుకంటే మంచు మోహన్ బాబు గారు పక్కన పెడితే మంచు విష్ణు గారు మాట్లాడినటువంటి మాటల్ని భయంకరంగా ట్రోల్ చేస్తూ వస్తారు. మరి ఏమనుకున్నారేమో తెలియదు కానీ ఈ ఫ్యామిలీ గొడవలన్నింటినీ కూడా కొంచెం పక్కన పెట్టి ఫ్యామిలీతో దగ్గర అవ్వాలని చెప్పేసి, ఫ్యామిలీని దగ్గర చేర్చుకోవాలని చెప్పేసి మంచు మనోజ్ గారు అనిపించినట్టుగా, మంచు మనోజ్ గారికి అనిపించింది అన్నట్లుగా ఈ వ్యవహార శైలి అయితే ఉందన్నమాట. ఇది ఒక మంచి శుభపరిణామం. ఏ కుటుంబమైనా కలిసే ఉండాలి, వివాదాలకి వీలైనంత వరకు. ఎంతైనా బంధాలు బంధుత్వాలు ఒక రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు కాబట్టి అలాగే కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుందాం. ప్రతి దాంట్లో ఏకలు పేకలు పీకడం కరెక్ట్ కాదు కానీ సరే, ఒక పాజిటివ్ నోట్లో మంచి జరగాలని కోరుకుందాం.